హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అండి? ఫ్రెండ్స్, మనకి చాలా టైం తక్కువ ఉంది. షార్ట్కట్లో ఎలా మనం నేర్చుకుందాం సింపుల్గా ఒక అవగాహన రావడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మన సమయం లేదు కాబట్టి ఇంకా ఎక్కువగా క్లాస్ పీకను. ఫ్రెండ్స్, ఒకటే చిన్న విషయం చెప్తాను. చాలా మంది కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తున్న విషయాలన్నిటి మీద వీడియో వివరించాలంటే మనకు సమయం లేదు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో చేరండి. వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్లో చేరి అందులో ఏదైనా మీ సందేహాలు అడిగితే ప్రతి దానికి వివరించడానికి నాకు వాట్సాప్ ద్వారా నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదొక్కటి విషయం మనం చేస్తున్నాను. ఇంకొకటి ఎప్పుడు కూడా చెప్పింది అనుకోకండి. దయచేసి రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒక్కసారి మీ ఒక్క సెకండ్ ఆగి నా కోసం ఆలోచించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మెథడాలజీ అనే టాపిక్ తీసుకున్నట్లయితే చాలా మంది మెటీరియల్ చదివి 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 క్లాసులో విని విని ఆ పదాలు ఆ ఉచ్చారణ ఇవన్నీ ఏంటంటే చాలా క్లిష్టంగా అనిపించి ఈ అమ్మో ఈ మెథడాలజీ అంటే చాలా మెథడ్స్ ఉంటాయి, ఇది రకరకాలైనటువంటి ఉచ్చారణ కానీ లేదంటే అక్షరాలు కానీ చాలా పదాలు కానీ కొత్త పదాలు ఏర్పడడం వల్ల మనకు చాలా క్లిష్టంగా అనిపిస్తుందండి. అమ్మో, ఇది మెంటల్గా మనం అప్సెట్ అయిపోతాము, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదేమో అని అనిపిస్తుంది. కానీ ఇందులో ఏం లేదండి, ఒకే ఒక చిన్న విషయం అండి. అదేంటంటే సోషల్ మెథడాలజీ అంటే సాంఘిక శాస్త్రము. సాంఘిక శాస్త్రం అంటే మాకు తెలీదా అని అనుకోవచ్చు. సాంఘిక శాస్త్రం అంటే భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఒక సాంఘిక అంటే సంఘ సమాజంలో మనం ఏ విధమైనటువంటి నైతిక విలువలు కల్పిస్తూ అలాగే ఒక సమాజానికి గౌరవనిస్తూ అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత వహిస్తూ మనం జీవన విధానాన్ని కొనసాగించడం కోసం వివిధ రకాలైనటువంటి అభ్యాసాలు కానివ్వండి, ఇలాగ సమాజ దృష్ట్యా మనం ఏదైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ క్షుణ్ణంగా అంటే ఒక సమాజానికి మనం ఏం నేర్చుకున్నాము, అలాగే సమాజానికి మనం ఏ విధంగా నేర్పబడుతున్నాము, సమాజానికి మనకు ఉన్నటువంటి విలువలు, నైతిక విలువలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించడమేనండి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే అనుకుంటారండి సోషల్ మెథడాలజీ అంటే చాలా కష్టంగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ చాలా సింపుల్. ఏంటంటే నిత్యం మనం జరుగుతున్నటువంటి జీవన విధానంలో సమాజానికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధమేనండి సోషల్ మెథడాలజీ అంటే. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ కూడా ఈ సోషల్ మెథడాలజీలో ఎందుకు వస్తాయంటే సామాజిక అని ఒకటే మీరు ఆలోచించండి. సామాజిక అంటే సాంఘిక అంటే మనకి సాంఘిక అనే అర్థం కూడా తెలియని చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి సంఘ సమాజంలో మన జీవన విధానానికి నైతిక విలువలు, నైతిక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వహిస్తూ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో సమాజం నుండి, అలాగే సమాజానికి ఏదైతే మనం విలువలు నేర్పుతున్నామో ఆ విలువలు ఇవ్వడాన్నే సాంఘిక శాస్త్రంగా మనం ఆలోచించుకున్నట్లయితే చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందులో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ చూసినట్లయితే మనకి ఏంటంటే ఆ పదాలు మనకు అర్థం అవ్వండి. కాబట్టి మనం సింపుల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి దాంట్లో సింపుల్గా ఇండెక్స్ రూపంలో ముందు గ్రహించండి ఫ్రెండ్స్. ఒకటి చూడండి, సోషల్ మెథడాలజీ అంటే చాలా సింపుల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజానికి మీరేమి ఇస్తున్నారు, సమాజం నుండి ఏం స్వీకరిస్తున్నారు, సమాజం యొక్క నైతిక విలువలు ఏవైతే మనం గౌరవిస్తూ వెళ్తున్నామో అలాగే రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి బాధ్యత వహిస్తున్నామో, అలాగే ఇక్కడ చూడండి ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నామో, అలాగే ఏ విధమైనటువంటి భావనలు కలిగి ఉన్నామో, ఏ విధంగా సాంఘిక సమాజంలో మన జీవన విధానానికి అనుగుణంగా ఏ అంశాలు తోడ్పడి ఉన్నాయని తెలుసుకోవడమే ఫ్రెండ్స్ ఈ సోషల్ మెథడాలజీ అంటే. అంతే తప్ప ఈ మరి ఏ కష్టమైనటువంటి విషయం కాదు ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ఫ్రెండ్స్ ఒకటి, ఇందులో బిట్ల వైజ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆల్రెడీ చేసేసే ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మనకి తెలియని సబ్జెక్టు లేదంటే క్లిష్టతరమైనటువంటి సబ్జెక్టు అందులో ఇన్వాల్వ్ అయ్యే ముందు ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ఇచ్చే మొట్టమొదటి సూచన ఏంటంటే ఫ్రెండ్స్ ఇండెక్స్ అనేది చూడండి. అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఆ పలానా కొత్త సబ్జెక్ట్ మనం తీసుకున్నా లేదంటే మన క్లిష్టతరమైన సబ్జెక్ట్ తీసుకున్నా అందులో ఉన్నటువంటి అంశాల మీద అవగాహన అనేది ఫస్ట్ ఏర్పడితే మనం ఆబ్జెక్టివ్ లో ఇచ్చినటువంటి ఏదైనా క్వశ్చన్స్ అది ఏ అంశానికి చెందిందో మనకి ముందు అవగాహన కలగాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇండెక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్,
సోషల్ మెథడాలజీలో ఏ అంశాల మీద క్షుణ్ణంగా మనం పరిశీలించాలి అంటే ఎక్కువగా పరిశీలించే అవసరం లేదు ఫ్రెండ్స్, అవగాహన కలిగి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మనకి ఒక విషయం మాట్లాడుతున్నాము అంటే అది దేనికి సంబంధించిన విషయము, ఒక ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం, అది స్వాతంత్ర ఉద్యమం సంబంధించింది కాబట్టి దాని గురించి మనకు కంప్లీట్ గా అవగాహన వస్తుంది ఫ్రెండ్. అంటే ఒక ఉద్యమంలో చేరినటువంటి సభ్యుల గురించి లేకపోతే ఒక ఉద్యమకారుల గురించి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అప్పుడు దానికి దేనికి సంబంధించింది అని మనకు తెలిసింది అనుకోండి ఫ్రెండ్స్, కాబట్టి దానికి రిలేటెడ్ మొత్తం సబ్జెక్ట్ మొత్తం ఆటోమేటిక్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే మనం చదవకపోయినా చదివినట్లుగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే దాని మీద మనకు అవగాహన అనేది ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడాం, అప్పుడు స్వాతంత్ర ఉద్యమం అన్న టాపిక్ మనకు అవగాహన ఏర్పడినట్లయితే అప్పుడు మనకి ఏ ఆలోచన వస్తుంది, స్వాతంత్ర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందో మనకి తెలుసు. అంటే స్వాతంత్ర ఉద్యమం వల్ల బ్రిటిష్ వారు అదే ఆంగ్లేయ వారు బానిసత్వం నుండి మనం విముక్తి పొందడమే స్వాతంత్రం అనే ఒక నిర్వచనం, అందులో ఉన్నటువంటి లక్షణాలు, బానిసత్వ విధి విధానాలు, ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమం గురించి మొత్తం మనకి అవగాహన అనేది ఆటోమేటిక్గా మనకు రావాలి. అంటే స్వాతంత్ర ఉద్యమం అనే ఒక అంశం ఉంది, అది ఓన్లీ ఇండెక్స్ లో మనం తెలుసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బేసిక్ కాన్సెప్ట్ అలాగే అందులో ఉన్నటువంటి ఇండెక్స్ ప్రధాన అంశాలు ఏంటి అనేది ఒక చిన్న అవగాహన ముందు ఏర్పరచుకోండి. తర్వాత మనకి టైం ఎక్కువ ఉన్న కొద్ది అప్పుడు ఏంటంటే సమయం బట్టి చూసుకొని బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు తర్వాత క్షుణ్ణంగా డెప్త్ గా మనం వెళ్ళడం కానీ అందులో పరిశీలించి 100కి 100% మనం సంపాదించడం కానీ మరి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇండెక్స్ మీద ముందు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సామాజిక శాస్త్రం అనేది ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనకు అర్థమైంది. సామాజిక శాస్త్రం అంటే మనం సమాజం నుండి ఏం నేర్చుకుంటున్నాం, సమాజానికి ఏమి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాము, నైతిక విలువలు, సమానమైనటువంటి గౌరవము, హక్కులు, ఇలాంటివి అన్నీ కూడా సమాజానికి మనం అంటే ఒక సమాజంలో మన భారతీయ సంస్కృతికి అనుగుణంగా మన జీవన విధానం కొనసాగించడానికి మన సమాజ విలువలు, నైతిక బాధ్యతని మనం వహిస్తున్నాం కదా ఫ్రెండ్స్. అదే సామాజిక శాస్త్రం అంతే. అంతేగాని సోషల్ మెథడాలజీ అంటే ఏదో ఇది చాలా క్లిష్టమైందని అనుకోవద్దు. అంటే సింపుల్ గా ఇది మన సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే నిత్యం నిన్ను నువ్వు జరుగుతున్నటువంటి జీవన విధానంలో అంటే సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు కానివ్వండి, నిర్వచనాలు కానివ్వండి, భావనలు కానివ్వండి, అంటే భావించే భావనలు కానివ్వండి, స్వరూపం కానివ్వండి, లేదంటే సిద్ధాంతాలు కానివ్వండి, లేదంటే విధి విధానాలు కానీ నిత్యం రోజు నువ్వు చూస్తున్నటువంటి నీ ముందు సమాజంలో ఏం జరుగుతుందో అదే సామాజిక శాస్త్రం. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ గా నిర్వచనం మీకు అర్థమైందని అనుకుంటాను. అర్థం ఓకే ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ గా మన టాపిక్ చూద్దాం. ఎక్కువ లాక్ చేయకుండా ఫ్రెండ్స్, టైం లేదు, నేను అర్థం చేసుకోగలను, కానీ ఏంటంటే సింపుల్ గా మీకు ఏ విధంగా చెప్పాలని నా బాధ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ సామాజిక శాస్త్రంలో మనం చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ మెటీరియల్స్ చాలా వరకు మెటీరియల్స్ చదివి ఉంటారు కాబట్టి ఇంట్రడక్షన్స్ అనేది ఫస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా ప్రతి విద్యార్థులకి, డిఎస్సి విద్యార్థులు కానీ టెట్ విద్యార్థులు కానీ ఒకే ఒకటి చెప్తున్నాను, ఏ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన పూర్తిగా రావాలన్నా ఫస్ట్ ఇండెక్స్ మాత్రం నేర్చుకోండి. అందులో క్లిష్టమైన పదాలను వదిలేయండి, సులభతరంగా ఉన్నటువంటి పదాలను మాత్రమే మీరు మైండ్ సెట్ లోకి ఎక్కించండి. అంటే ఆ పదాలకి, ఆ సబ్జెక్ట్ కి, ఆ కాన్సెప్ట్ కి ఏంటి రిలేటింగ్ సబ్జెక్ట్ అనేది నువ్వు ఇమాజిన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఏర్పడినట్లయితే ఈజీగా మీరు అటెంప్ట్ చేయడానికి అంటే ఆ బిట్ కానీ లేదంటే ఆ ఆబ్జెక్టివ్ ఏదైనా అందులో చూసినట్టే అందులో నీ మైండ్ సెట్ ముందు ఇన్వాల్వ్ అవ్వాలంటే దాని మీద చిన్న అవగాహన ఉంటేనే ఇన్వాల్వ్ అవుతుంది. లేదా ఒక క్లిష్టతరమైనది ఏదో మనం ఎప్పుడు చూడలేనిది, నిత్యం మనం వాడుకలో లేనిది ఒక పదం చూసాం, దానికి అర్థం కానీ నిర్వచనం కానీ లేదంటే దానికి సంబంధించిన విషయం కానీ అది ఆ అంశం మీద అడిగారండి, మనకు తెలియదు కదా అని చెప్పి ఆ బిట్ని ఆటోమేటిక్గా లీవ్ చేస్తాం. కాబట్టి దయచేసి నేను చెప్పి మనం ఏంటంటే చాలాసార్లు చెప్తున్నాను, ఇండెక్స్ ముందు నేర్చుకోండి. బేసిక్ కాన్సెప్ట్ ఇండెక్స్, తర్వాత కంటెంట్, తర్వాత అందులో ఉన్నటువంటి లాస్ట్ చివరికి లాజిక్స్ ఏంటనేది మనం గ్రహించినట్లయితే మనకి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, తక్కువ టైం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లక్షణాల గురించి మనం ఆటోమేటిక్గా మీరు మెటీరియల్లో చదివే ఉంటారు కాబట్టి లక్షణాలు నిర్మాణం అంటే సామాజిక శాస్త్రం నిర్మించడం అంటే ఇదేం బిల్డ్ చేయడం కాదండి. అంటే సామాజిక శాస్త్రం ఏర్పడడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రముఖులు ఏ విధమైనటువంటి కృషి చేశారు అనే విషయం మీద కొన్ని ఎక్కువగా తరచుగా అడగడం జరుగుతుంది. అందులో ఇక్కడ సోషల్ మెథడాలజీలో సామాజిక శాస్త్రంలో ఇది అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటి కొంచెం ప్రముఖుల పేర్లని, అది ఏ కృషులు చేశారు అని క్లుప్తంగా వాళ్ళు రచించినటువంటి గ్రంథాలని ఒకసారి మీరు మెటీరియల్లో చూసే ఉంటారనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ సామాజిక శాస్త్రాన్ని
వివిధ భావనలు, వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు. అంటే ప్రతి ఒక్కరికి జీవన విధానంలో ఒకే శైలి అనేది ఒకటి ఉండదు కదా ఫ్రెండ్స్. నీ విధానం అనేటువంటి నీ విధానం ఒకటి ఉంటుంది, నా యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి విధానం ఒకలా ఉంటుంది కాబట్టి వివిధ ప్రముఖులు ఏంటంటే వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క భావనలు కానీ ఆ విధంగా తెలియచేసి ఆ విధంగా ఈ సామాజిక శాస్త్రానికి కృషి చేసిన వాళ్ళలో కొంతమంది ప్రముఖులను మనం ముఖ్యంగా తీసుకోండి. ఆల్రెడీ తీసుకునే ఉంటారని నేను ఊహించుకున్నా ఫ్రెండ్స్. మదర్ తెరీసా అని, మదర్ తెరీసాకి దీనికి ఏంటి సంబంధం? సామాజిక శాస్త్రంలో ఏదైనా సిద్ధాంతం ఏమైనా ఇచ్చారా అంటే సామాజిక విలువలు, సామాజిక నైతిక విలువలు అవన్నీ కలుగుతూ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడినటువంటి ఏ విధమైనటువంటి సేవ అయినా సరే ఇందులోకి వస్తుందండి. దీనికి ఇక్కడికి ఈ పాయింట్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ మదర్ తెరీసా కానివ్వండి, మార్క్స్ వెబర్ కానివ్వండి, అలాగే కొలంబస్ మరి కనుక్కున్నారు కదండి ఇవి అంటారు. అంటే సామాజిక శాస్త్రంలో చేసిన కృషి అన్ని అంటే రచనలు అనేక రకమైన రచనలు ఉండొచ్చు. కాబట్టి ఆ రచనలన్నీ కూడా మీరు ఈ ప్రముఖులు వారి యొక్క రచనలు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నైతే చాణక్యుడు, అర్థశాస్త్రము వినే ఉంటారు చాణక్యుడు. అలాగే అమర్త్య సేన్ అర్థశాస్త్రంలో పితామహులాటలు. ఈ సామాజిక శాస్త్రానికి, అర్థశాస్త్రానికి, జాగ్రఫీ ఎటువంటి సంబంధాలు కూడా ఉన్నాయో మనం క్షుణ్ణంగా సింపుల్ గా వివరిస్తాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ సాంఘిక వివిధ భేదాలు, ఆ భేదాలు ఉన్నటువంటి అభిప్రాయాలు అవన్నీ కృషి చేసినటువంటి ప్రముఖులు వీళ్ళందరి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి సామాజిక శాస్త్రానికి వివిధ శాస్త్రాలకి ఏంటి సార్ సంబంధం ఉంది అంటే మన జీవన విధానంలో ఏ శాస్త్రానికి మన సంబంధం లేకుండా మన జీవన విధానం కొనసాగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనకి ఫిజిక్స్ సంబంధం లేదా, కెమిస్ట్రీ సంబంధం లేదా, పాలిటిక్స్ సంబంధం లేదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదా, అలాగే ఇక్కడ హిస్టరీ కానీ సివిక్స్ కానీ ఏదైనా సరే ప్రతి అంశానికి కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా సామాజికంగా మనకి ఖచ్చితంగా మనకి ముడిపడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, పాలన అంటే ప్రభుత్వ పరిపాలన. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సామాజిక శాస్త్రంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి అంటే మనకి సామాజికంగా అంటే సామాజికంగా మన ఏ విధంగా జీవన విధానాలు, నైతిక విలువలు, మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా మనం ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఈ టాపిక్ల మీద అంటే మన జీవన విధానం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి, హిస్టరీ చూసుకున్నట్లయితే హిస్టరీకి సామాజిక శాస్త్రానికి ఎటువంటి పోలికలు ఉన్నాయి అంటాం. హిస్టరీకి ఎందుకు లేదండి? హిస్టరీ కూడా పోలిక ఉందండి. హిస్టరీ కూడా సంబంధం లేదండి. చాలా వరకు హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి, హిస్టరీ జరిగిపోయింది మనకి ఎందుకు అని అనుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం చిన్న మర్చిపోయాను. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలన కానీ ఇవన్నీ కూడా సామాజిక శాస్త్రానికి ఎలా ముడిపడి ఉన్నాయో నేను వివరిస్తాను ఫ్రెండ్స్. వివరించే ముందు మీరు ఖచ్చితంగా మెటీరియల్ చూసే ఉంటారు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇవన్నీ బేసిక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అంటే అందులో ఉన్నటువంటి కొత్త పదాలు మీరు అర్థాలు కొంచెం తెలుసుకోండి. అది తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ఉచ్చారణ పలకడం కానీ, ఆ పదాలు రిపీట్ అవుతూ ఉండడం కానీ క్రమేపీ జరుగుతూ ఉండడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద ఈజీగా అవగాహన అనేది మనకి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బేసిక్ అంటే ఏం లేదు, పదజాలాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే వ్యక్తీకరించడం, అనువంశిక, ఈ సిద్ధాంత నైవంశిక ఇలాంటివి అంటే కొత్త పదాలు ఏర్పడినప్పుడు ఆ పదజాలాల మీద అర్థం తెలుసుకున్నట్లయితేనే ఆ సబ్జెక్ట్ మీద మాకు అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అది నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత ఇండెక్స్ చూడండి ఫ్రెండ్స్. హిస్టరీ తీసుకున్నట్లయితే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్. సోషల్ మెథడాలజీ అంటే ఎన్ని సబ్జెక్టులు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పదజాలాలు నేర్చుకోండి. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇండెక్స్ చూడండి ఖచ్చితంగా. అంటే ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి. హిస్టరీ తీసుకున్నట్లయితే చరిత్ర ఎప్పుడు పుట్టింది, ఎందుకు తెలుసుకోవాలని మీకు ఆలోచన రావచ్చు ఫ్రెండ్స్. చరిత్ర ఎప్పుడు పుట్టింది లేదంటే ఇప్పుడు చరిత్రలో చూసుకున్నట్లయితే మనకి బేసిక్ ఏంటంటే చూడండి, మనకి సింధు నాగరికత లేకపోతే హరప్ప నాగరికత లేకపోతే మొహంజదార నాగరికత, ఈ నాగరికతలు అంటే అసలు మానవుడు ఎప్పుడు ఉద్భవించాడు, ఎప్పుడు జన్మించాడు, మానవ చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది, ఇవన్నీ కూడా హిస్టరీ మీద బేసిక్. ఓన్లీ ఎక్కువ సబ్జెక్ట్ వద్దండి, పుస్తకాలు ఎక్కువ చదవకండి, ఇండెక్స్ ఒకటి చూడండి. అప్పుడు ఏ తరానికి ఏ విషయాన్ని చెందింది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అంటే ఆధునిక చరిత్ర లేదా ప్రాచీన చరిత్ర లేదా శిలారాతి యుగమా లేదంటే ఆ విధంగా
ఆ కాన్సెప్ట్ మనం చూసినట్టు టక్మని మనకి ఆ హిస్టరీలో అది గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హిస్టరీ అవన్నీ చూసుకుంటే హిస్టరీకి మనకి సమాజ శాస్త్రానికి ఏంటి సంబంధం అని అడగొచ్చు ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తున్నాను. మనకి సామాజికంగా మనం ఒక అభివృద్ధి చెందాలంటే సామాజికంగా నైతిక విలువలు, మారల్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా మనం పాటిస్తూ అలాగే సమాజానికి మనం మంచిని ఏ విధంగా సామాజిక విలువలు ఏ విధంగా మనం కల్పిస్తూ అలాగే సమాజాన్ని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇవన్నిటికీ బోత్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అవుతుందండి. సమాజానికి వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సామాజికమైనటువంటి విలువలే సామాజిక శాస్త్రం. కాబట్టి హిస్టరీకి దీంట్లో ఏంటి సంబంధం అంటే ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తించండి. మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ, లేదంటే ఆర్థిక మాంద్యం కానీ ఇలాంటివన్నీ ఏర్పడిపోయి అవన్నీ చూసిన తర్వాత ఆ హిస్టరీ చదవడం వల్లే అలాంటి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా మన ప్రముఖులు మనకి శాస్త్రజ్ఞులు కూడా ముందు జాగ్రత్తగా సలహాలు సూచనల మేరకు సామాజిక శాస్త్రాన్ని మనం సక్రమంగా నిర్మించుకుంటూ నైతిక విలువలు, ఎథిక్స్ ఇవన్నీ మారల్స్ ఇవన్నీ కూడా నిర్మించుకుంటూ సామాజిక శాస్త్రంలో మనకు అభివృద్ధి చెందాలంటే సామాజికంగా మన జీవన విధానం అభివృద్ధి చెందాలంటే చరిత్రలో అంటే గతంలో జరిగినటువంటి ఏదైనా కొన్ని విషయాలు అవి పునరావృతం కాకుండా ముందుగా ఎలర్ట్ అవ్వడమే హిస్టరీ మనకు ఉపయోగపడుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. అంటే ప్రపంచ యుద్ధాలు రావడం వల్ల మనకి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఆ కారణాలు విశ్లేషణ అవన్నీ తెలుసు. కాబట్టి అవన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా కొన్ని సంస్థలు అంటే ఇక్కడ చూడండి ఇందులో సివిక్స్ వస్తుంది, రాజకీయ వ్యవస్థలు, లేదంటే కొన్ని పరిపాలనా సంస్థలు, లేదంటే ఎకనామిక్స్, ఆర్థిక విలువలు, ఆర్థిక సంస్థలు ఇవన్నీ దేని సంబంధం ఉంది? మనకి సామాజిక శాస్త్రంలోనే మనకి ఇవన్నీ సంబంధాలు అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మన సమాజంలో మన అభివృద్ధి చెందాలి, సమాజానికి మనం ఏమి ఇవ్వాలి, మనం ఏం నేర్చుకోవాలి, దానికి వివిధమైనటువంటి లక్షణాలు కానివ్వండి, లేదంటే ఏ విధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ జాగ్రఫీ తీసుకున్నట్లయితే భూగోళ శాస్త్రం నుంచి సామాజిక శాస్త్రానికి ఏంటి సంబంధం అంటే భూమి ఆవిర్భవించిన దగ్గర నుండి సామాజికంగా మనం మానవ జన్మలు వచ్చిన దగ్గర నుండి కూడా ఇవన్నీ కూడా కంపేర్ చేసి చూసుకుంటే భూగోళ శాస్త్రానికి అలాగే సామాజిక శాస్త్రానికి సంబంధం ఉంది ఫ్రెండ్స్. ప్రతి దానికి కూడా సంబంధం ఉంటుంది. ఎందుకంటే భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ సామాజిక శాస్త్రానికి సంబంధం ఉంది. క్లుప్తంగా వివరించాలని ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ క్లాస్ ఎక్కువ పోతున్నారు, మాకు టైం లేదు అంటున్నారు. కాబట్టి సింపుల్ గా నేను టచ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న అవగాహన ఏర్పడడానికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సివిక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ వ్యవస్థలు అంటే మనకి రాజనీతి శాస్త్రం అంటే ఏ విధంగా సామాజికంగా నీతిని ఉపయోగిస్తూ మనల్ని సక్రమంగా పరిపాలించుకుంటూ మన జీవన విధానాన్ని సామాజిక రూపంలో ఒక సంఘ విధానంలో మనకి ఒక విలువలు పాటిస్తూ మనం సమాజం నుండి ఏం నేర్చుకుంటున్నామో, ఏం ఇస్తున్నామో, సమాజానికి ఏం నేర్పాలి, ఏం తెలియాలి, ఆ విధంగా ఈ అన్ని అంశాలు కూడా ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్ ఫ్రెండ్స్. కాబట్టి రాజనీతి శాస్త్రం ఏంటంటే రాజనీతి శాస్త్రాన్ని ఉపయోగిస్తూ మన సక్రమంగా సామాజికంగా మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రభుత్వ పరిపాలనా విధానం చూసుకుంటే మనకి సామాజిక విలువలు కాపాడుకుంటూ ప్రభుత్వ పరిపాలనా విధానం అంటే మన సక్రమంగా పరిపాలించుకోవడం కోసం ఏదైతే విధానాలు కలిగి ఉండాలో అలాంటి సామాజిక దృక్పథం దృష్ట్యా ఇవన్నీ కూడా విలువలు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ లాగ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ సుత్తి చెప్తున్నారు అని అనుకుంటారు, క్లాస్ పీతున్నారు అనుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ చూడండి, తర్వాత కంటిన్యూస్ లో మనకి కొన్ని ఏవైతే ఇందులో ప్రధాన అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలనేది ఇండెక్స్ రూపంలో సింపుల్ గా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇండెక్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనకు సమయం లేదు, ఆల్రెడీ మెటీరియల్ చదివే ఉంటారు. కాబట్టి ఒక అవగాహన రావడం కోసం అనేది ఈ వీడియో. తక్కువ సమయం ఉంది, మన గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా తెలియచేయండి. తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు సమయం చాలట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే మీరు తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత అయినా సరే క్షుణ్ణంగా మన సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడం కోసం మనం వాట్సాప్లో కంటిన్యూగా మనం ఉందాం ఫ్రెండ్స్. కాబట్టి విషయం చూడండి, ఇక్కడ విద్యా ప్రణాళిక, వనరులు, స్వభావం, నిర్వచనాలు, బోధన పద్ధతులు. ఈ టాపిక్ మీద కొంచెం క్లియర్ గా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, మెటీరియల్ చూసే ఉంటారు.
కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. అంటే విద్యా ప్రణాళిక అంటే సామాజిక దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే సంఘ సమాజంలో మన జీవన విధానానికి ఒక విద్య అనేది ప్రాథమిక హక్కు. అలాగే విద్య అనేది చాలా నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు కల్పించాలి అంటే, ఎందుకు కల్పిస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఒకే ఒక విషయం చెప్తున్నాను. అభివృద్ధి చెందిన దేశానికి అభివృద్ధి చెందకపోయిన దేశాలకి మీరు గమనించి చూసినట్లయితే అక్కడ అక్షరాస్యత శాతం చాలా ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కూడా త్వరగా అభివృద్ధి చెంది ఉంటాయి. నిరక్షరాస్యతలు ఎక్కువగా ఉన్న దేశం అభివృద్ధి చెందడంలో వెనుకబడి ఉంటుంది. కేవలం కారణం కూడా అభివృద్ధి చెందాలి అంటే అది ఆర్థిక పరమైన వాణిజ్యపరమైన అంశాలతో కూడుకున్నప్పటికీ కూడా అది విద్యాపరమైనటువంటి అంశం చాలా ముడిపడి ఉన్నది. ఎందుకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ క్లాస్ ఫ్రెండ్స్ ఎక్కువగా చదువుకున్నట్లయితే వివిధ రంగాల్లో వివిధ నైపుణ్యాలు వివిధ రకాలుగా సాధించి అత్యున్నత పొజిషన్కి వెళ్ళడమే కాదా తనకి సామాజిక రెస్పాన్సిబిలిటీ కూడా వహిస్తూ ఒక వ్యక్తి ఇంట్లో డెవలప్మెంట్ అభివృద్ధి అయ్యాడంటే ఆ ఇంటి మొత్తానికి అభివృద్ధి చెందినట్లే. ఒక ఇల్లు మొత్తం అభివృద్ధి చెందిందంటే ఒక స్ట్రీట్ మొత్తం అభివృద్ధి చెందినట్లే. అలాగే కొన్ని స్ట్రీట్లు మొత్తం అభివృద్ధి చెందిందంటే ఒక టౌన్ అభివృద్ధి చెందినట్లే. అలాగే కొన్ని టౌన్లు కొన్ని స్టేట్లు అలాగే మొత్తం అంతా చూసినట్లయితే అలాగే దేశం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి అంశం విద్య. కాబట్టి విద్యార్థులారా ఒక విషయాన్ని చెప్తున్నాను, టీచింగ్ బోధనా పద్ధతులు మాత్రం మీరు క్షుణ్ణంగా ప్రతి ఒక్క చిన్న పాయింట్లు కూడా మనకు క్షుణ్ణంగా పరిశీలించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు రేపు పొద్దున టీచర్ కావాలంటే ఖచ్చితంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి మనం చేస్తున్నాను, బోధనా పద్ధతులు అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే టైం లేదు. కాబట్టి వాట్సాప్లో మనం షేర్ చేసుకుందాం. డెఫినెట్గా మీకు ఇంకా క్లియర్గా మనకి సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్స్ అయిపోయిన సబ్జెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాతనే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ విద్య అనేది చాలా ప్రాముఖ్యత చెందిన అంశం. కాబట్టి ఏదైనా ఒక దేశం త్వరితంగా మనకి అభివృద్ధి చెందాలంటే విద్య మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. అంటే ఫ్రెండ్స్ ఆర్థికంగా వ్యవసాయ రంగం కానీ లేదా పారిశ్రామిక రంగంగా కానీ అభివృద్ధి చెందదు కదండి. అంటే అసలు పారిశ్రామిక రంగంగా ఒక యంత్రాలు కానీ లేదంటే ఏదైనా సరే ఒక వ్యవస్థను తయారు చేయాలన్నా దానికి ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానం అక్షరాస్యత కలిగిన వాడికి మాత్రమే అది వీలు కుదురుతుంది. కాబట్టి అక్షరాస్యత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విద్యా హక్కులు ఏ విధమైన విద్యా హక్కులు తీసుకుంటే ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు అనేది ఉంది. కాబట్టి ఈ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాజ్యాంగంలో తీసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఏ హక్కులు ఏ దేశాల నుండి ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించామో అది గ్రహించండి. అలాగే ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే ప్లానింగ్ రచించడం. అంటే విద్యను సంపూర్ణంగా మనకి విద్యను సంపూర్ణంగా ఒక ప్రణాళికాబద్ధంగా సంపూర్ణంగా అక్షరాస్యతను కల్పిస్తూ అది ఏ విధంగా అంటే దానికి యాక్ట్లన్నీ కొన్ని తీసుకురావడం. ఎందుకు తీసుకొచ్చారంటే యాక్ట్స్ అనేది ఈ యాక్ట్స్ తీసుకురావడం వల్ల కారణం ఏంటంటే విద్యా ప్రణాళికల్లో ఈ యాక్ట్స్ అందులో క్రియేట్ చేసి అందులో కొన్ని అంశాలని చేర్చబడి అంటే నిర్బంధిత విద్య కల్పించడం. ఈ విధంగా అంటే ఎలాగైనా సరే విద్యార్థికి విద్య నేర్పించాలి, అక్షరాస్యత శాతాన్ని కంప్లీట్ చేయాలని కొన్ని యాక్ట్లో కొన్ని ఇందులో ఉన్నటువంటి అంశాలను చేర్చడం జరిగింది. కాబట్టి అనేక సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్సిఎఫ్ యాక్ట్ ఆల్రెడీ మీకు అబ్రివేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అబ్రివేషన్ మీకు తెలుసు. అవి ఇది ఏ ఇయర్ కూడా తెలుసు, 2005 ఈ విధంగా మీకు తెలుసు. కాబట్టి ఆర్టీఈ ఇవి కూడా తెలుసు. క్షుణ్ణంగా చాలా మంది ఫ్రెండ్స్ ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్తారు. అలా చెప్పకండి, ఫుల్ ఫామ్ ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఉన్నారని భావిస్తున్నాను. అలాగే ఎన్సిఎఫ్ కూడా మీరు ఇక్కడ చూడండి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్. అలాగే ఇది కూడా మీకు ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ షార్ట్ కట్ లో చాలా మంది చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. అలా చెప్పకండి, దీని ఫుల్ ఫామ్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. తెలియపోయిన విద్యార్థులకి తెలుసుకోండి. ఇది ఏ ఇయర్ ఇందులో ఉన్నటువంటి ఈ యాక్ట్ అంటే ఈ చర్య తీసుకోవడం అంటే మన విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి ఏదైనా అంశాలు చేరుస్తూ ఒక యాక్ట్ చర్యని తీసుకురావడానికి యాక్ట్స్ అంటాం కదండి.
ఈ యాక్ట్ లో ఏదైతే అంశాలు ముడిపడి ఉన్నాయో దాని మీద ఒకసారి పరిశీలించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్సిఎఫ్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని పరిశీలించండి, మనకి టీచింగ్ ప్రొఫెషన్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విద్యా ప్రణాళిక మీదే ఎక్కువ అంశాలు ఇవ్వడం జరుగుతుందని ఆటోమేటిక్ గా మనం రిలీజ్ అవ్వండి. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ రంగం మీద ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాం అంటే బ్యాంక్ సంబంధించినటువంటి అప్పులు, వడ్డీలు, బారు వడ్డీ, చక్ర వడ్డీలు, ఈ విధమైన అంశాలు. అలాగే ఒక రైల్వే ప్రిపేర్ అవుతున్నట్లయితే అందులో వేగము, ధ్వని, ఇటువంటి ఏంటంటే రైల్వే జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇదవుతున్నాం కాబట్టి ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ప్రణాళిక అంశం కదా ఈ యాక్ట్లు వచ్చాయి కాబట్టి ఈ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలి ఫ్రెండ్స్. అది అంటే సింపుల్ గా మన పాకెట్ లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ. జనరల్ నాలెడ్జ్ అంటే అవుట్ ఆఫ్ అది ఏంటంటే ఎవరికి ఎంత చదివితే అంత. నెక్స్ట్ ఏంటంటే అలాగే ఆటోమేటిక్ గా 50% మనం చదివింది ఉండొచ్చు, అలాగే 50% ఆటోమేటిక్ గా బై లక్ కూడా ఏర్పడి ఉండొచ్చు. జనరల్ నాలెడ్జ్ అంటే ఇది ఏంటంటే మన పాకెట్ లో ఉండేది. అంటే పలానా యాక్ట్ చదివితే పలానా మార్క్ పడుతుంది, పలానా 2-3 మార్కులు ఇందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్ట్ క్షుణ్ణంగా ఇందులో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించండి. పరిశీలించలేని వారికి చెప్తున్నాను, పరిశీలించినట్లయితే అని తలవపండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే విద్యా ప్రణాళికలు మనకి విద్యని ఏ విధంగా ప్రణాళిక అంటే విద్యని సంపూర్ణంగా అక్షరాస్యత శాతాన్ని పెంచుకుంటూ దేశాన్ని అభివృద్ధి స్థాయిలో మనం తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా విద్యా ప్రణాళిక అనేది ఒక ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి. మన అంటే ప్రిపరేషన్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ అంటే ఆ విధంగా మనం ఏదైనా ఒక అచీవ్ చేయాలి, ఏదైనా ఒక సాధించాలి అనుకున్నప్పుడు మన ప్లానింగ్ అంటే బేసిక్ నాలెడ్జ్, తర్వాత ఇండెక్స్, తర్వాత కంటెంట్, సబ్జెక్టు, తర్వాత కంటెంట్, క్లాస్ ఫైనలైజ్ లాజిక్, ఈ అన్ని అంశాల మీద మనం ఎలాగైతే ప్రీ ప్లానింగ్ మళ్ళీ సమయాన్ని మనం ఏ విధంగా అంటే ఎన్ని రోజులు ఏ విధంగా ప్రణాళిక చేసుకుంటున్నామో అలాగే విద్యని కంప్లీట్ గా యావత్ మన దేశం మొత్తానికి ఉన్నటువంటి అందరినీ ఉద్దేశించి మనకి విద్యా ప్రణాళిక అనేది అందులో చట్టాలని యాక్ట్ని అందులో చేర్చడం జరిగింది. కాబట్టి ఒక విషయాన్ని మీరు గమనించండి, ఇందులో ఉన్నటువంటి యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా పరిశీలించండి. బోధనా పద్ధతులు ఇక్కడ టాపిక్ వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్ కొందరు బోధనా పద్ధతులు అనగానే చాలా భయపడే అంశం కూడా ఉన్నది. ఎందుకంటే బోధనా పద్ధతులు అంటే అనేక రకాలుగా నీ తోచికి నీ మనసుకి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే 100 మంది విద్యార్థులు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఏ విద్యార్థికి ఏ విధంగా ఆలోచనకి అట్రాక్ట్ అవుతున్నాడో అది మనం గ్రహించగలిగి ఆ విధమైనటువంటి బోధనా పద్ధతులు అనేది అనేక రకమైన బోధనా పద్ధతులు, కొన్ని డయాగ్రామ్ రూపంలో ఉంటది, కొన్ని కామెడీ రూపంలో ఉంటది, కొన్ని హిస్టారికల్ రూపంలో ఉంటది, కొన్ని పీరియాడికల్ రూపంలో ఉండొచ్చు, కొన్ని డాన్స్ చేసుకుంటూ ఒక నృత్యం చేసుకుంటూ లేదంటే ఒక పాట పాడుకుంటూ అంటే విద్యార్థి యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఆ విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించగలిగితే దేనికి అట్రాక్ట్ అవుతున్నాడో ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన విధానం దేనికి అట్రాక్ట్ అవుతున్నాడో ఆ అట్రాక్ట్ విషయాన్ని మనం గమనించినట్లయితే దాన్ని మనం గ్రహించినట్లయితే ఆ విధమైనటువంటి బోధనా పద్ధతులు వాళ్ళకి చూపించినట్లయితే ఈజీగా అట్రాక్ట్ అయ్యి విషయం ఏంటి అని తెలుసుకోవాలన్న ఆతృత విద్యార్థులు కలుగుతుంది. అలాంటి బోధనా పద్ధతులన్నీ స్వయంగా మీరు ఆలోచిస్తూ అందులో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చూస్తూ ఆలోచించండి. అది మనం కొన్ని బట్టి చదివినట్లయితే బోధనా పద్ధతులు కొన్ని బట్టి చదివినట్లయితే అక్కడ మనం చదివిని ఇవ్వకపోవచ్చు, లేదంటే వేరే బోధనా పద్ధతిలో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏదైనా సరే మార్చి ఇవ్వచ్చు. కాబట్టి మనం ముందు బోధనా పద్ధతిలో ఉన్నటువంటి వ్యత్యాసాలని మనం గ్రహించగలగాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాము. ఎక్కువ లాగే అవ్వకుండా సింపుల్ గా ఇండెక్స్ ఇవ్వడం కోసం నా తాపత్రయం ఫ్రెండ్స్. తక్కువ సమయం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్న విద్యార్థులందరికీ కూడా ఒకటే మనం చేస్తున్నాను, దయచేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దానికి మీరు ఇందులో చేరినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి అన్ని సబ్జెక్టులో అన్ని కంటెంట్లో అన్ని టాపిక్లో అన్ని లాజిక్స్ కూడా సింపుల్ గా చెప్పడానికే నా ప్రయత్నం ఎప్పుడు కొనసాగుతూ ఉంటది. కాబట్టి వాట్సాప్ లో దయచేసి మీరు ఇంటరాక్ట్ అయినట్లయితే ప్రతి ఒక్క చిన్న ఒక అర్థం అడిగారు అనుకోండి, దాని కామెంట్ రూపంలో 100 కామెంట్లో అది ఒక్కోసారి చూడకపోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి వాట్సాప్ లో చేరండి. అందులో నేను కామెంట్ రూపంలో తెలియజేసిన ప్రతి అంశానికి చిన్న టాపిక్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకున్న సమయం బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ పెంచడమో తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. క్లాస్ ఎక్కువైనట్లయితే సుత్తి అని అనుకోకండి.
అలాగే క్లాస్ తక్కువ ఏంటంటే సమయం తక్కువగా ఉందని అనుకోండి, అంటే నెగిటివ్గా పాజిటివ్గా రెండు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, భూమిపై అంటే ఇందులో ఉన్నటువంటి సోషల్ మెథడాలజీలో కొన్ని ప్రధానమైన అంశాల గురించి మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు చదివిన మెటీరియల్లో దీనికి సింక్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఈజీగా ఏదైతే అంశం దేనికి సంబంధించిన విషయం అనేది కొన్ని మనం ఫ్రెండ్స్ ఒక విషయం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి ఆబ్జెక్టివ్ లో తీసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 4 ఆన్సర్స్ లో అది దేనికి సంబంధించిన అంశం మనం తెలుసుకున్నట్లయితేనే అది ఒక ఆలోచన అనేది మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. అంతేగాని అసలు అది దేనికి సంబంధం మనకు తెలియదు. అలాంటప్పుడు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలం? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి విషయం చూడండి, మీకు ఇంకా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఒకే ఒకటి మీకు హింట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైతే హిస్టరీ తీయండి, పాలిటిక్స్ తీయండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీయండి, సోషియాలజీ తీయండి, మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా తీసుకుని ఇండెక్స్ ఏదైతే ఉందో ఒక్క నోట్లో రాసుకోండి. అంటే ఒక 2-3 పేపర్లో ఇండెక్స్ మొత్తం రాయండి ఫ్రెండ్స్. అది నేను సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఇండెక్స్ మీరు రాసుకున్నట్లయితే అంటే పలానా టాపిక్ పలానా సంబంధించింది అని ఒక చిన్న అవగాహన కలిగితే అందులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్లో మనకి దేనికి రిలేటెడ్ అనేది మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే మన ఆలోచన విధానం అనేది మార్పులు అనేది మన ఆలోచన విధానంలో పరిపక్వత చెందాం కాబట్టి, ఎందుకంటే మనం ఆటోమేటిక్గా సర్టన్ ఏజ్ దాటాం కాబట్టి మన ఆలోచన విధానం ఆటోమేటిక్గా నేను మిమ్మల్ని మోటివేషన్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకంటూ ఒక ఇండివిజువాలిటీ, ఒక ఆలోచన అనేది శక్తిని మీరు సంపాదించుకున్నారు కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గ్రాడ్యుయేషన్సే కాబట్టి సింపుల్ గా చెప్తున్నాను. అంటే దేనికి సంబంధించిన విషయం అనేది క్షుణ్ణంగా మీరు పరిశీలించాలంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు తీసుకోండి, అందులో ఇండెక్స్ మాత్రమే గ్రహించండి. ఇండెక్స్ తీసుకుంటే పలానా దాంట్లో టాపిక్ ఇది పలానా చెందిన అంశము కాబట్టి దాంట్లో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, మన స్వతహాగా కొంత ఆలోచించుకునే క్యాపబిలిటీ మనకు ఉంటుంది కాబట్టి దాంతో మనం ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కొంత మనం ఉపయోగిస్తూ మనం అటెంప్ట్ చేయగలంగా ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీ తీయండి, పాలిటిక్స్ తీయండి, పబ్లిక్ హాట్ తీయండి, ఇలాగే జాగ్రఫీ తీయండి, ఇందులో ఇండెక్స్ ప్రధాన అంశాలన్నీ తీయండి. ఇండెక్స్ మొత్తం ఒక 2-3 పేజీల్లో రాసుకోండి, అది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఇండెక్స్ చాలు. లాన్ డెప్త్ టాపిక్ ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నట్లయితే అలాగే భూమిపై వైవిధ్యాలు అనేది అనేక రకమైనటువంటి సామాజిక శాస్త్రానికి, భూమిపై వైవిధ్యాలకి అంటే భూగోళ శాస్త్రానికి, మన భూగోళం మీద నివసిస్తున్నటువంటి మన జీవన విధాన పద్ధతులకు అన్నిటికీ కూడా అనుగుణంగా కలిగి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి భూమిపై వైవిధ్యాలు ఏమేమి వైవిధ్యాలు జరిగాయో అవన్నీ కూడా ఎగ్జాంపుల్ చూస్తే సునామీ కావచ్చు, అలాగే తుఫాన్లు కావచ్చు, మరి ఇతర భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, ఇలాంటి చిన్న అంశాల మీద ఒక చిన్న అవగాహన కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? దానికి సమాజానికి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఇటువంటి సంభవించినటువంటి గతంలో జరిగిన మళ్ళీ పునరావృతం కాకుండా ముందుగా ఎలర్ట్ అవడానికి కూడా ఇవి ఎక్కువ సోర్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి సమాజంలో మనం ఏ విధంగా నివసించాలి, సమాజంలో ఒక బాధ్యతగా నైతిక విలువలు కలుగుతూ మనం ఏ విధంగా మన జీవన విధానాన్ని కొనసాగాలంటే ఇవన్నీ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి మన జీవన విధానంలో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పత్తి మార్పిడులు అంటే మనం సామాజికంగా చెప్పాలంటే మనం ఏదైతే ఉత్పత్తి చేసుకున్నామో అలాగే మార్పిడులు కూడా అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎగుమతులు దిగుమతుల అంశం మీద ముడిపడింది. అంటే మన సమాజంలో మనం ఒక నైతికంగా మనం జీవన విధానం కొనసాగాలి అంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఆర్థికంగా అనేది అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే అందులో ఎగుమతులు దిగుమతులు, ఉత్పత్తి మార్పిడి, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా ఇందులో ప్రధాన అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి అన్నిటి మీద పదజాలాలే ఎకనామిక్స్ తీసుకోండి, పదజాలాలు చూడండి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఉత్పత్తి అంటే ఏంటి, ఎగుమతి దిగుమతి, సుంకం, ఇలాంటి పదజాలాల ముందు నేర్చుకోండి ఫ్రెండ్స్. పదజాలమే బేసిక్ అంటాను నేనైతే. బేసిక్ పదజాలం నేర్చుకున్న తర్వాత ఒకటి ఇండెక్స్ చూడండి, తర్వాత సబ్జెక్ట్ చూడండి, తర్వాత కంటెంట్ చూడండి, ఫైనల్ అయితే లాజిక్ ఏంటని గ్రహించగలిగితే మనకి సబ్జెక్టింగ్ చదవనవసరం. పెన్ పేపర్ కూడా యూజ్ చేయకుండా కూడా మనం ఏదైనా అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్ లాజిక్ తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ లాజిక్ తెలియాలంటే మొత్తం ఇవన్నీ కూడా అంశాలు మనకు తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే జీవనోపాధి అంటే ఎగుమతులు దిగుమతులు, అందులో ఉన్నటువంటి జీవనోపాధి అంటే మనం ఏదైతే మనం ఇప్పుడు ఎగ్జామ్స్ కి ఉద్యోగం సంపాదించాలనే తాపత్రయం మనలో ఉందో దేనికి జీవనోపాధి అంటే మన జీవన విధానం
ఉపాధి కల్పించుకోవడమే జీవనోపాధి. అంటే మన జీవన విధానానికి ఉపాధి అంటూ కల్పించుకున్నట్లయితే మనం సమాజంలో సక్రమంగా వెలుగు పొందాలని కాబట్టి మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే జీవనోపాధి అనేది ఏ విధమైన అంశాలతో ముడిపడి ఉంది, ఉద్యోగపరంగా కానీ లేదంటే పారిశ్రామికంగా కానీ. ఇందులో చూడండి, రంగాలు కూడా ఒకసారి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగాలు, ఇలాంటి అన్ని రంగాలు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది, దేనికి అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రాథమిక రంగం దేనికి సంబంధించింది, ద్వితీయ రంగం దేనికి సంబంధించింది, తృతీయ రంగం దేనికి సంబంధించింది, ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సామాజిక శాస్త్రంలో కూడా ఇంక్లూడింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో జీవనోపాధి తీసుకున్నట్లయితే, జీవనోపాధి అనే టాపిక్ తీసుకున్నట్లయితే మనం ఇండెక్స్ చూసుకున్నాం. జీవనోపాధి అనే ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఆ జీవనోపాధి అంటే ఉపాధి కల్పించడం, ఉపాధి మనం చేయడం, ఇలాంటి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయి. ఉపాధి కల్పన తీసుకున్నట్లయితే ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి అన్ని కూడా, అంటే ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగాలు కొన్ని ఒక రంగంకి వెళ్తుంది, అలాగే పారిశ్రామిక రంగాలని ఒక రంగంలోకి వెళ్తుంది, సేవా రంగాలన్నీ తృతీయ రంగాలకు వెళ్తుంది. ఇలాంటి ఉపాధి రంగాలన్నీ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇండెక్స్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఇండెక్స్ చూసినట్లయితే ఆ రంగాలు కూడా మనకు గుర్తొస్తాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాలు, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ ది క్లాస్. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలన అంటే ప్రభుత్వ పరిపాలనా విధానంలో సమాజంలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి పాలనా విధానం పద్ధతులు ఏ విధంగా మనల్ని సక్రమంగా పరిపాలించుకోవడం కోసం మనం రాజ్యాంగాన్ని ఎలా రచించుకున్నామో, అలాగే ప్రభుత్వ పరిపాలనా విధానంలో కొన్ని రచనలు, అందులో యాక్ట్స్, చర్యలు ఇవన్నీ కూడా బిల్ అయి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి రాజ్యాంగం తీసుకోండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి యాక్ట్స్ కానీ, సవరణ కానీ, అదే ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, భాగాలు కానీ, షెడ్యూల్ కానీ ఒక్కసారి ఇండెక్స్ మీద చూసుకున్నట్లయితే దాని మీద కూడా అవగాహన కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ సామాజిక సంస్థలు, సామాజికంగా ఉండడానికి సంస్థలు అంటే ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా సామాజికంగా సంస్థలు అంటే ప్రజలు సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం ఉపయోగించినటువంటి ఏదైనా సంస్థలు ఏర్పడినట్లయితే ఇవన్నీ కూడా సామాజిక సంస్థలు. అందులో చూసుకోండి, కొన్ని ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్స్, ఓసీ కార్పొరేషన్స్ అని ఇలా రకరకాలైనటువంటి కార్పొరేషన్ సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఏవైతే సామాజికంగా ఆవిర్భవించాయో అవన్నిటి గురించి క్షుణ్ణంగా ఒక ఇండెక్స్ రూపంలో మీరు నోట్స్ రాసుకోండి. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే అసమానతలు, ఆర్థిక అసమానతలు కావచ్చు, లేదంటే సామాజిక అసమానతలు కావచ్చు. అసమానతలు అంటే సార్ సమానత్వం, అసమానత్వం అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అవడం అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల, మనకి తగ్గుదల, ఈ విధమైన అసమానతలు ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా సామాజికంగా చూసుకున్నట్లయితే కొన్ని అసమానతలు, సమానతలు అనే ఏ విధంగా ఎదుగుదల ఉంది, ఏ విధంగా తగ్గుదల ఉంది, ఇవన్నీ కూడా క్రమేపీ ఇందులో కూడా వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి దీని మీద అవగాహన కోసం ఇండెక్స్ మరి ప్రయత్నించండి. అలాగే టైం ఉంటే నోట్స్, బిట్స్ అన్ని చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మతం. మనకి సామాజికంగా జీవన విధానంలో మనకి అనేక రకమైనటువంటి మతాలు ఉన్నాయి. అలాగే మతం అనే టాపిక్ వచ్చేసరికి మాకు తెలియదండి, హిందూ మతం తెలీదా, క్రిస్టియన్ మతం తెలీదా, ముస్లిం మతం మాకు తెలీదా అని అనుకోవచ్చు. కానీ మనం పప్పులో కాలేసినట్లు లెక్క మతాల గురించి అడిగేటప్పుడు రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలన్నీ, అలాగే మన రాజ్యాంగం చూసుకున్నట్లయితే మనకి ఎన్ని మతాలుగా ఉన్నాయి, అది రాజ్యాంగం దృష్ట్యా మనకి ప్రభుత్వ పరిపాలనా విధానంగా రాజ్యాంగంలో ఇవ్వనటువంటి రచింపబడినటువంటి మతాలకి ఎన్ని వాటికి మనకి ఇవ్వడం జరిగింది అనేదే క్షుణ్ణంగా పరిశీలించాలి ఫ్రెండ్స్. హిందూ మతం అంటే హిందూ మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, ఇవి కాకుండా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఆ మతాలకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఏదైతే యాక్ట్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే హిందూ యాక్ట్, క్రిస్టియన్ యాక్ట్, అలాగే ముస్లిం యాక్ట్, ఇవన్నీ కూడా ఈ మతంలో ఉన్నటువంటి యాక్ట్లకు సంబంధించిన విషయాలు. కాబట్టి ఆ యాక్ట్ల గురించి క్షుణ్ణంగా ఏ యాక్ట్ ఎప్పుడు ఇచ్చిందో అది కూడా ఇండెక్స్ రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ సంస్కృతి. మన సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి విధానంలో ఏ సంబంధం ఉన్నాయని ఎక్కువగా కాలయాపన చేయను. కాబట్టి దీని గురించి, సంస్కృతి గురించి ఆల్రెడీ మీకు క్షుణ్ణంగా తెలిసే ఉంటది. కాబట్టి ఇది ఒకసారి చూడండి. అందులో సంస్కృతి, భాషలో అంటే మనం మాట్లాడుతున్న భాషే కదండి అనుకుంటాం. మనం భాషలో ఉన్నటువంటి ఆల్రెడీ తెలుగు కంటెంట్లు, తెలుగు వ్యాకరణం చూసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి పదాలు కానివ్వండి, అందులో వ్యాకరణంలో కానివ్వండి, ఛందస్సు కూడా మనం చూసుకున్నాము. అలాగే భాష మాట్లాడడానికి ఏ విధమైనటువంటి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అలాగే అందులో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని భాషలు కల్పించబడ్డాయి, అవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక నోట్బుక్ లో ఇండెక్స్ రాసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక అవగాహన రావడానికి మనకి ఇండెక్స్ రాసుకోండి.
ఈ విధంగా మనకి సంస్కృతి భాష ఇందులో ఉన్నటువంటి అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఎన్నైతే ఉన్నాయి, అలాగే లిపి కలిగినటువంటి భాషలు ఎన్నైతే ఉన్నాయి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి ఆధారంగా సంస్కృతి భాష ఏవైతే ఎన్ని భాషల మీద ఉన్నాయి ఆ భాషా పరిజ్ఞానం మీద ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలించాలి ఫ్రెండ్స్ టైం తక్కువగా ఉండడం వల్ల నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది, లేదు అసలు సమయం. కాబట్టి ప్రతి అంశానికి కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నాకు తాపత్రయం ఉంది, కానీ సమయం లేదు. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఒకసారి మీకు ఇంకొక విషయం చెప్తున్నా ఏంటంటే, డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ రూపంలో 100 మంది కామెంట్ రూపంలో కొన్ని చూడకపోవచ్చు, కాబట్టి దయచేసి గ్రూప్లో ఉన్న సభ్యులకి నేను కంపల్సరిగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా ఫ్రెండ్స్ మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా నేను చెప్తుంది, ఇందులో ఉషారాని నెక్స్ట్ మానస మ్యామ్ వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ఈ సోషల్ మెథడాలజీ మీద ఒక వీడియో చేయండి. తక్కువ సమయం ఉంది, సింపుల్ గా చెప్పడానికి చూడండి. ఎందుకంటే చాలా వీడియోలు చూస్తున్నా, చాలా ఏంటంటే మెటీరియల్ చూస్తున్నా ఆ భాష సరిగా అర్థం అవ్వక చాలా క్లిష్టంగా, అమ్మ బాబు సోషల్ మెథడాలజీ అంటే ఒక భయం అనేది ఏర్పడింది. కాబట్టి సింపుల్ గా చేయండి అని ఉషారాణి గారు అలాగే మానస గారు మనకి అడగడం జరిగింది. మన గ్రూపుల సభ్యులకి మొట్టమొదటిగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని మనవి చేస్తూ, ఒకసారి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో చేరినట్లయితే మన అభిప్రాయాలు సక్రమంగా అన్ని కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టాపిక్ మన గ్రూప్ లో సభ్యులు అడిగిన మేరకు ఏ టాపిక్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా నెక్స్ట్ మ్యాథ్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ ఆగి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే చూస్తున్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దయచేసి సబ్స్క్రైబర్స్ పెంచి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను మీకోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూ ఖచ్చితంగా మీకు చాలా అంటే వీడియోలో చూసిన అన్ని విధాలుగా మెటీరియల్లో చూసిన అన్ని విధాలుగా కాకుండా సింపుల్ గా మనకున్నటువంటి పరిజ్ఞానంలో తెలుగు భాష స్పష్టంగా అర్థమైన వాళ్ళకి, విద్యార్థుల అవగాహన లోపం ఉన్న వాళ్ళకి కూడా సింపుల్ గా ఏదో మనం మాట్లాడుకున్న డిస్కస్ చేసుకున్న విధంగా మనం చెప్పుకునే విధంగానే నేను నా ప్రయత్నం కొనసాగిస్తాను ఫ్రెండ్స్. మీ మద్దతు నాకు కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక్క సెకండ్ ఆగి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. గ్రూప్ లో చేరండి, గ్రూప్ లో లింక్ ఇచ్చారు, ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.